జై స్వరాజ టీవీ వారికి ప్రత్యేకత ధన్యవాదాలు. హైదరాబాద్ నుంచి ఇక్కడి వరకు వచ్చినందుకు మా తెలంగాణ మా బీఆర్ఎస్ పార్టీ తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ ఉత్సవం జరుపుకుంటుంది మా గులాబీ పండుగ, మా ఇంటి పండుగ. ఇది అనేక తండోపతండాలుగా ప్రతి రాష్ట్రం నుంచి, ప్రతి జిల్లాల నుంచి, వాడల నుంచి తరలి వస్తున్నారు. మా బాపుని కళ్ళారా చూసుకోవాలని, మా బాపుని తనివి తీరా చూసుకోవాలని ప్రతి ఒక్క ఆడపిల్లల్లో, అన్న చెల్లెళ్ళకి, అక్క తమ్ముళ్ళకి బాపు వస్తే బాగుండన్న ఏదైతే వాళ్ళ ఆకాంక్ష ఉందో ఆ ఆకాంక్ష, ఆ నిరీక్షణ అనేది ఈ రోజుతో ముగిసింది. ఏదైతే 420 హామీలు ఇచ్చి ప్రజల్లోకి వచ్చిర్రో దొంగల ముఠ అనుకోవాలి. దొంగలు అలీబాబా 40 దొంగలు అన్నట్టు 420 పథకాలు పెట్టుకొని వచ్చి 6 గ్యారంటీలని అట్టడుగున తొక్కేసినారు. మహిళలకి తులం బంగారం ఇస్తామన్నారు, బంగారం గాలికి వదిలేసినారు. మరి స్కూటీలు ఇస్తున్నారు, అవి పోయినాయి. ప్రజల్లో గెలుపు అంటే పదవులతోటి మనసులో ముద్ర వేసుకున్నారు. మా కేసీఆర్ బాపు, జై కేసీఆర్ బాపు. భారీ ఎత్తున ఇక్కడికి వచ్చినాము. సో పార్టీల ఏ ప్రోగ్రామ్ అయినా భారీ ఎత్తున మా మహిళలు ముందంజుంటారు. ప్రతి ఒక్క మహిళ మా కవితక్క దశ నిర్దేశాలతో మేము వారి అడుగుజాడలో మేము ముందుకు వస్తున్నాము. అలాగే మా రామన్న గారు మాకు ఏదైనా రాగానే పార్టీ కండువా కప్పుకొని గెలవగానే మళ్ళీ వేరే పార్టీలలోకి వెళ్ళిపోయిన వాళ్ళకంటే మేము ఏ పదవులు ఆశించకుండా గత 20 ఏళ్లుగా మేము ఇదే పార్టీని నమ్ముకొని పదవులను ఆశించకుండా మేము మా వంతు పోరాటం మేము చేస్తున్నాము. పదవులు తీసుకున్న వాళ్ళు అందరూ కాంగ్రెస్ రాగానే కాంగ్రెస్ లకు జంప్ అయినారు. ఖబర్దార్, మళ్ళీ ఆ పార్టీల నుంచి మా బీఆర్ఎస్ పార్టీలకు వస్తే తండోపతండాలుగా తరిమి కొడతాము. వాళ్ళకి ఏ దండలేసి వాళ్ళని తరిమి కొడతామో మళ్ళీ ఇంకొకసారి మా పార్టీలో వచ్చే అర్హత కోల్పోయిన వాళ్ళు. ఇంకొకటి, మహిళలని చాలా నీచంగా మాట్లాడినరు, అది తగదు కాంగ్రెస్ వాళ్ళకి. ఇంకొకటి, ఫేక్ న్యూస్లు అనేక మెయిన్ ఛానల్స్లలో ఫేక్ న్యూస్లు క్రియేట్ చేసిరు. సభ ప్రాంగణం క్యాన్సిల్ అయిపోయింది, కేసీఆర్ బాపు గారు రావట్లేదు అని. మేము చాలా మందికి ఒక అయమయంలో పడిపోయినాము. ఒకరినొకరు తెలుసుకొని తండోపతండాలుగా ఏమి చేతగాని ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాబట్టి, విఫలమైన ప్రభుత్వం కాబట్టి ఈ విధంగా కొన్ని శాటిలైట్ ఛానళ్లను అడ్డం పెట్టుకొని ప్రోగ్రాం క్యాన్సిల్ అయిందని మా కార్యకర్తలనే గాని మా నాయకులనే గాని ఒక భ్రమలో పడేసే విధంగా ఒక ఫేక్ న్యూస్ రిలీజ్ చేసిరు. అది తగదని చెప్తున్నా నేను. ఇంకొకటి ముఖ్యంగా ఏంటంటే, మీరు మీ పథకాలతోటి మాకు ఏమి ప్రజలు ప్రతి ఒక్కరి గుండెల్లో బాపు నిలిచిపోయినారు. కేసీఆర్ బాపు ఈ రోజు మీరు చూసుకుంటున్న హెలికాప్టర్లో తిరగడం కాదు, 10 ఏళ్ల పాలనలో మా బాపు ప్రతి రైతుకి కన్నీటిలకి బిడ్డ నేనున్నానని పెళ్లికి షాదీ ముబారక్ గాని, మైనారిటీ గాని, అన్ని కులాల అగ్రవర్ణాల కులాలు అన్ని కులాల మహిళలకి గాని అందరికి కూడా చేయూత అందించినారు మా కేసీఆర్ బాపు. అటువంటి బాపు ఈ రోజు వస్తుంటే వేల కళ్ళతోటి ఆర్తనాదాలతోటి మేము అందరము ఎదురు చూస్తున్నాం మా బాపుని చూడడానికి. ఈ గెలుపు ప్రతి ఒక్క కాంగ్రెస్ వాళ్ళ గుండెల్లో ఒక దడ లాంటిదే. ఈ దడ వాళ్ళకి యశోద హాస్పిటల్ బెడ్లు మాత్రం బుక్ చేసుకొని రెడీగా ఉండని. ఈ సభతోటి దద్దరిల్లిపోతుంది యావత్ తెలంగాణ. ఈ రోజు మీరు చూపిస్తారు. జై తెలంగాణ.